జై గురుదేవ్. రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు ద్విపాద నాసిక చుంబాసనము. ఈ ఆసనాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఆరోగ్యం గురించి ఒక మంచి మాట. జీర్ణమయ్యే క్రమంలో కానీ, రక్తం శుద్ధి చేసే క్రమంలో కానీ మలినాలు ఏర్పడినప్పుడు కిడ్నీ ప్రాబ్లం రావడం జరుగుద్ది. ఈ కిడ్నీ అనేది ఒక అద్భుతమైన యంత్రం. ఇది ఎప్పుడైతే ఈ కిడ్నీలు ఖరాబ్ అవుతాయో మనిషి ఆరోగ్యం చెడి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కిడ్నీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ అని తింటున్నారు. ఈ ప్రోటీన్ ఎక్కువైపోతే కిడ్నీలు పాడైపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ కిడ్నీలను మనం మార్చుకోవాలంటే కిడ్నీ దాత దొరకడు. ఒకవేళ మార్చుకుందామంటే ఆ ఖరీదు మనం పెట్టలేము. అందుకే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లు సరిపడా తాగాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్కు ముఖ్యంగా నీళ్లు మంచిగా తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా. అందుకోసం మీరు తీసుకునే ఆహారము ఎక్కువ మాంసాహారాలను చాలా కంట్రోల్ చేయడం మంచిది. ఎదిగే పిల్లలు తింటే పర్లేదు, కానీ 25-35 దాటిన తర్వాత చాలా ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిదని తెలియజేస్తున్నాను. కిడ్నీలు దెబ్బతింటే 40 లక్షలు 50 లక్షలు ఆపరేషన్కి అవుతుంది. తర్వాత జీవితకాలం అంతా మందులు వాడాల్సి వస్తుంది. అందుకోసం కిడ్నీ అనేది అతి ప్రధానమైన అంశం. ఎందుకంటే శరీరంలో ఉన్న మలినాలను వడగట్టే ఒక అతిపెద్ద యంత్రం ఇది. అందుకోసం దాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. కాబట్టి కొద్దిగా మంచి నీళ్లు బాగా తాగండి. మాంసాహారాన్ని తక్కువ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ద్విపాద నాసిక చుంబాసనం. ఇది ఒక అద్భుతమైన ఆసనాలండి. ఆసనాలన్నీ అద్భుతమే. నా దృష్టిలో ప్రతి ఒక్క ఆసనం అద్భుతమని చెప్తాను నేను. ఎందుకంటే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. కాబట్టి నాకు అద్భుతమనే ఆసనం అనే మాట అనకుండా నేను ఈ ఆసనాల గురించి చెప్పలేకపోతున్నా. మిత్రులారా, ఆలోచించడం మీరు కూడా. ఇప్పుడు మనం ఈ ఆసనాన్ని వేసి చూపెడతాను నేను. మనం జాగ్రత్తగా ముందుగా వెల్లికి ఇలా పడుకొని నెమ్మదిగా శ్వాస పీలుస్తూ గాలి లోనికి పీల్చుకొని నెమ్మదిగా కాళ్ళని ఇలా దగ్గరికి తీసుకొని ఇలా 2 చేతుల్ని ఇలా వెనక్కి పోనిచ్చేసి ఈ చేతుల్ని ఈ ముక్కుని ఇలా శ్వాస పీలుస్తూ వదిలేయాలి. ఇలా నెమ్మదిగా కిందికి వచ్చేయాలి. నెమ్మదిగా శవాసనంలో కాసేపు మళ్ళీ ఒకసారి ఈ ఆసనాన్ని వేద్దాం. నెమ్మదిగా కాళ్ళను నెమ్మదిగా ఇలా పైకి తీసుకొని ఈ 2 చేతుల్ని వెనక్కి పోనిచ్చేసి ఈ కాళ్ళతో ఈ నాసికాన్ని టచ్ చేయాలి. ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేయాలి. ఇది మనం నెమ్మదిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు 5 సెకండ్లు 10 సెకండ్లు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక్కటేసారి 1 నిమిషము 2 నిమిషాలు ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా ఇది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు శవాసనం. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు శవాసనంలో ఉండి నెమ్మదిగా ఎడమ చేయిని తల భాగానికి తీసుకొచ్చి ఎడమవైపు తిరిగి కుడి చేయి సహాయంతో పైకి లేగాలి. ఎడమ చేయి కూడా సహాయం ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ద్విపాద నాసిక చుంబాసనము. ఈ ఆసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము ఈ ఆసనం ద్వారా పర్టికులర్గా ఈ సైడ్ వైపు
బిగ్ ఇంటెస్టెన్స్ ఉంటుంది. అంటే మనము మలాసనం మలానికి సంబంధించిన ప్రేగు ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం నుండి ఇలా పైకి వచ్చి ఇటు నుండి ఇలా వచ్చి ఈ కింద నుండి ఇలా కిందికి వెళ్ళిపోద్ది. ఈ పెద్ద ప్రేగు మీద ఇది అద్భుతమైన దీని ప్రయోగం ఉంటుంది. అందుకోసం ఈ వేయడం వల్ల ఈ పెద్ద ప్రేగు చిన్న ప్రేగులు అన్నీ అద్భుతంగా పనిచేయడం జరుగుద్ది. ఈ పెద్ద ప్రేగులో మలాన్ని బయటికి నెట్టవేయబడుద్ది. ఇది మలానికి సంబంధించిన ఆసనం ఇది. అయితే దాంతోపాటు కూడా ఈ భుజ కండరాలు, కాళ్ళు, అలాగే పాంక్రియాస్ గ్రంథి, ఈ అన్ని గ్రంథులు జనరల్గా మనము ఇలా తీసుకున్నప్పుడు ఏదైతే ఈ మలము చిన్న ప్రేగులు పెద్ద ప్రేగు మీద ఈ ఆసనం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇది వీటితో పాటు మనకు అలాగే ఈ ఏదైతే తలకు సంబంధించిన స్పార్శ నొప్పులు, ఈ తలనొప్పులు, తర్వాత మైగ్రేన్ పెయిన్, ఇలాంటి వాటికి కూడా అంటే తల ఒకలాంటి భాగంలోకి వచ్చేసి ఈ మైగ్రేన్ పెయిన్, తలకు సంబంధించిన వ్యాధుల్ని, కంటి జబ్బుల్ని, మైగ్రేన్ పెయిన్, స్పార్శప్ నొప్పులు, వీటిని బాగా కంట్రోల్ చేయగలిగే ఇది ఈ ఆసనానికి ఉంటుంది. అట్లాగే కాళ్ళను దగ్గర తీసుకున్నాం, కాళ్ళకు కూడా మనం పైకి తీసుకోవడం వల్ల మనకు అక్కడ ఒక విధంగా మనము సిద్ధాసనలాగా మనకు పైకి రావడం జరుగుద్ది. ఈ కాళ్ళు, కీళ్ళు, భుజాలు, కండరాలు ఇవన్నీ అద్భుతంగా మనకు సాగదీయడం జరుగుద్ది. ఈ శరీరంలో ఈ కడుపులో మళ్ళీ మనం ఇలా 32 ఏవైతే వెన్నుపూస బొక్కలు ఉంటాయో అవి ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ రావడం జరుగుద్ది. ఈ 32 ఏవైతే ఈ వెన్నుపూస బొక్కలు ఉంటాయో అవి కూడా అద్భుతంగా సాగదీయడం జరుగుద్ది. ఇది అన్ని రకాల ఆసనాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పాంక్రియాస్ గ్రంథి, అలాగే గాల్ బ్లాడర్, ఈ థాలమస్, ఇవన్నీ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది పర్టికులర్గా పెద్ద ప్రేగుకు సంబంధించిన దాని మీద అధికంగా దీని ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఆసనానికి మనం చేసే ప్రతి ఒక్క పార్ట్లో ఇది రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. రక్తాన్ని ఆపేసి ఒకేసారి ప్రవహింపజేయడం వల్ల ఆ పర్టికులర్ రంగాలన్నీ స్ట్రెంథన్ అయ్యి ఆ రక్త ప్రసరణ అద్భుతంగా ఉంది, ఆక్సిజన్ అద్భుతంగా ఉంది. మనం తీసుకునే ఆహారాన్ని కూడా సక్రమంగా అందజేయడానికి ఈ ఆసనాలు అద్భుతంగా పనిచేస్తాయి మిత్రులారా. మరి ఈ ఆసనం ద్వారా మనం లబ్ధి పొందొచ్చు. ఇది అందరూ చేయగలిగే ఆసనమే, దీనికి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. జనరల్గా కడుపు ఆపరేషన్ అయిన వాళ్ళు కొద్దిగా చూసుకొని చేయాలి. అట్లాగే మెదడు కూడా ఆపరేషన్ అయిన వాళ్ళు కొద్దిగా చూసుకొని చేయాలి. ఇక బీపీ షుగర్ వాళ్ళు కూడా దీన్ని మామూలుగా చేసుకోవచ్చు. దీనివల్ల లాభమే తప్ప నష్టాలు ఏముండవు. ఇది అందరూ చేయాల్సిన ఆసనము. మరి మిత్రులారా, మనం ఇప్పుడు ఈ ఆసనం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రేపు ఇంకొక కొత్త ఆసనంతో మీ ముందుకు వస్తా. మిత్రులారా, ఈ ప్రోగ్రామ్ని మీరు విజయవంతం చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యోగా గురు గూడ రమేష్. అందరికీ నమస్కారం. మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ